దయచేసి విద్యార్థులు గణపతి హాస్య నవలను ఎంచుకున్న వారికి మనకి మూడవ ప్రకరణము చెప్పుకుంటూ ఉన్నాము. మూడవ ప్రకరణము పార్ట్ 5. పాపయ్య గారు ఏ వృత్తి చేపట్టాలనుకున్నారు అని మనం నిర్ణయించుకున్నాము. ఆ వృత్తి ఏంటి అనేది ఇప్పుడు మనము ఈ భాగంలో చెప్పుకుందాం. అనాథ ప్రేత సంస్కారణేన కోటి యజ్ఞ ఫలం లభేత్. అంటే అనాథ ప్రేత అంటే అనాథ శవాలను గనక మనం గనక సంస్కరణ చేస్తే, అంటే కార్యక్రమాలు గనక చేస్తే కోటి యజ్ఞాలు చేసినటువంటి ఫలితం వస్తుంది అని ఆర్యోక్తి కలదు. ఆర్య ప్లస్ ఉక్తి. ఆర్య అంటే పెద్దలు, ఉక్తి అంటే మాట. పెద్దల యొక్క మాట ఉన్నది. దిక్కులేని శవములను కాల్చుట చేత కోటి యజ్ఞ ఫలము లభించునని ఆ వాక్యమునకు అర్థము. దిక్కులేని శవాలను గనక మనం కాల్చినట్టయితే కోటి యజ్ఞాల ఫలితం వస్తుందని చెప్పారు. అది పుణ్యజనోచితమైన వృత్తి అని పాపయ్య దానికి ఉపక్రమించను. అది పుణ్యమైనటువంటి వృత్తి అంటే పని, పుణ్యమైన పని అని చెప్పేసి ఆ పని ప్రారంభించాడట. మొట్టమొదట అతడు ధరల్లో చౌకగానే ఉంచను, అంటే మొట్టమొదట కొంచెం తక్కువగానే శవాలను మోసాడు. కానీ పని తగిలిన కొలది ధరలు హెచ్చింపవలేనని వలసి వచ్చాను. ఇక ఎక్కువ మంది శవాలను మోయటం వచ్చినప్పుడు ఇక శవాలను మోయటానికి డబ్బులు కూడా ఎక్కువ పెంచాడు. అటువంటి వృత్తి అవలంబించుటకు పురుగొల్పిన అతని నిపుణత బుద్ధి చూసి ఓర్వలేకను ఆంధ్ర బ్రాహ్మణులు తక్కిన వ్యాపారములకు సమర్థులు కారని లోకమున అన్న అన్న అప్రతిష్టను తొలగించుటకు తగినట్లుగా కృతజ్ఞులు కాకను తెలివి మాలిన వాండ్రు కొందరు పాపయ్య పరోక్షమునను ఎట్ట ఎదుటను నిందించి కొన్ని ప్రశ్నలు అడుగుట వచ్చిరి. ఇక వైదికులకి మనకి ఉంది కదా, ఏమని, వీళ్ళు యజ్ఞ యాగాదులు తప్ప మరి ఒక పని చేతగాదని లోకంలో అపకీర్తి ఉన్నది. ఆ అపకీర్తిని తొలగించడానికి మన పాపయ్య ఈ వృత్తిని చేపట్టాడి అని చెప్పేసి కొందరు మన ఆంధ్రులో ఉన్న బ్రాహ్మణులు అతను చూసి ఆనందపడకుండా ఇక కొంతమంది ఈర్ష్య చెంది పాపయ్యను ప్రత్యక్షంగా అంటే ఎదురుగా మాట్లాడటం, లేకపోతే అతను లేనప్పుడు మాట్లాడటం, కొన్ని ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. అవి ఏంటంటే కొన్ని ప్రశ్నలు ఇవి. అందులో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఇవి కొన్ని. నీ వృత్తి ఎలా ఆరంభించితివి? నువ్వు ఈ శవాలు మోయటు బ్రాహ్మణుడివి కదా, ఈ శవాలను ఎందుకు మోస్తున్నావు? పుణ్యమందువా? ఇది పుణ్య కార్యక్రమం అంటారా? సొమ్ము తీసుకొనకుండా శవదహనము చేసిన పక్షమున అది పుణ్యము. నువ్వేం డబ్బులు తీసుకోకుండా శవానికి దహనం చేస్తే అది కదా పుణ్యము. దిక్కులేని శవములను దిక్కులే శవము కాల్చుట పుణ్యము. నీవు ఏవు మోయి శవములు వెనుక దిక్కున కలవే, అవి అనాథ ప్రేతలు కావు. ఆంధ్రులకు నీ మూలమున తలవంపులు వచ్చుట లేదా? ఇటువంటి వెర్రి వెర్రి ప్రశ్నలు అడుగుతకు తగినట్లుగా అతడి క్రింది విధముగా సమాధానం ఇచ్చాను. కొందరు ఏమంటే ఇదేమైనా పుణ్యం అంటారు, నువ్వేమైనా డబ్బులు తీసుకుంటున్నావు కదా. ఇక వాళ్ళకి అనాథ ప్రేతలు అంటే ఎవరు లేని వాళ్ళు, కానీ ఆ శవాలకి వాళ్ళ నాన్న తండ్రి అంటే బంధువులు అందరూ ఉన్నారు కదా, అప్పుడు దానికి పుణ్యం ఎలా వస్తుంది అని చెప్పేసి ఆంధ్రులు చాలా మంది ఈ విధంగా అతని ప్రశ్నలు అడగటం ప్రారంభించారు. దానికి సమాధానం ఈ విధంగా చెప్పాడు. చూడండి. బ్రతికి ఉన్న బ్రతికున్న వారికి దిక్కులు దిక్కులుండును. బ్రతికుంటే కదా దిక్కులు ఉంటాయి. కానీ పీనుగులకు దిక్కెక్కడుండును? బతికి ఉంటే కదా ఆ బంధాలన్నీ ఉండే. చచ్చిపోయినాక బంధాలు ఎక్కడి నుంచి ఉంటాయి? కాబట్టి శవములన్నీ అనాథ ప్రేతలే. కాబట్టి శవాలన్నీ అనాథలే. వారికి మోసడి వారే దిక్కు, మేమే వారికి గతి. మోసేవారే వారికి దిక్కు, మేమే గతి. అది అగౌరవమైన వృత్తి. ఇది గౌరవమైన వృత్తి. ఇది చాలా మంచి వృత్తి. నీళ్లు మోసి వంటలు చేసి గోడలు పెట్టి ఇండ్లు వేసి మనుషులు ఎట్లు సంపాదించుచున్నారో నేను కూడా నేను కూడా భుజముల కాయలు కాయనట్లు శవములు మోసి మోసి కష్టపడి చెమటోడ్చి సంపాదించుచున్నాను. ఎవరైతే ఇల్లు కట్టడానికి నీళ్లు మోసి పంటలు పండించుకొని కొంతమంది ఇల్లు కట్టేది, కొంతమంది వంటలు చేసే వాళ్ళు, కొంతమంది ఎలాగైతే వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటారో నేను కూడా నా భుజ బలం వల్ల నేను శవాలు మోసి డబ్బు సంపాదించుకొని కష్టపడి సంపాదించుకుంటున్నానని చెప్పాడు. నా సొమ్ములో గురుడి గవ నేను అన్యాకార్జితము లేదు. నాది చిల్లి గవ అంటే నా దాంట్లో నేను సంపాదించిన డబ్బులో ఆర్జితము అంటే సంపాదించిన ధనము.
అంటే అన్యాయంగా నేను సంపాదించట్లేదు. అంతయు న్యాయార్జితమే. అంతము న్యాయబద్ధంగా నేను సంపాదించిన ధనమే. 4 మాటలు చెప్పి 4 గడియలలో 400కో 4,000 గడించు ప్లేడర్లు డబ్బు కంటే నానా కల్మిష వస్తువులు అమ్మి సొమ్మార్జించు వర్తకుని డబ్బు కంటే పండినను మండినను తప్పక సొమ్ము పుచ్చుకొను సర్కారు సొమ్ము కంటే వడ్డీ వ్యాపారం చేసి మళ్ళు మాన్యములు కొంపలు గొడ్లు దయలేక అమ్మిచ్చి లక్షాధికారులకు వారి సొమ్ము కంటే నా సొమ్ము న్యాయమైనది. కొంతమంది వ్యాపారస్తులు ఏమంటారు? వడ్డీ వ్యాపారస్తులు వడ్డీ పెరిగితే వడ్డీ మీద వడ్డీ చక్ర వడ్డీలేసి ఆ అప్పు తీసుకున్నోడి దగ్గర వాళ్ళ ధనము, భూములు, కొంపలు అన్ని అమ్మిచ్చేసి లక్షాధికారులు అవుతారా? మరి వాడిది అన్యాయం కదా! అలాగే వస్తువు ఒకటి చూపిచ్చేసి నాణ్యం లేకుండా కల్తీ ఓ వస్తువులు అమ్మితే వర్తకులు ఉన్నారు కదా! వాళ్ళది కదా అన్యాయము. అలాగే 4 మాటలు చెప్పేసి వాళ్ళకి నీ పక్కనే వాదిస్తానని చెప్పి ప్లేడర్ అంటే అంటే లాయర్ అమ్మ. వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు కదా! వాళ్ళు కదా అన్యాయము. కదా! 4 మాటలు జాతకాలు చెప్తారు. 4 మాటలు చెప్పేసి 400 సంపాదిస్తారు కదా! వాళ్ళది కదా అన్యాయము. నాదెట్లా అన్యాయమైతే నా సొమ్ము న్యాయమైనది. ఎందుకంటే రెక్కల కష్టంతో సంపాదిస్తున్నా కాబట్టి. నాకొక గవ్వనెవరు ఉచితంగాని ఇయ్యక్కర్లేదు. నాకెవరు డబ్బులు ఊరకివ్వడం లేదు. నేనొకరి దగ్గరకు వెళ్లి చేయి చాచి యాచింపను. నేనెవరి దగ్గర డబ్బులిమ్మని నేను అడగడం లేదు. ఒకని ఇంటికి వెళ్లి నిద్రుండు అని న నింద్రుండువని వారిని భూషించి వాని సమయమగుదాకా కనిపెట్టుకొని ఉండి పీకి, పిడపెట్టి, విసిరించి, తిట్లు తిని 4 డబ్బులు సంపాదించి సంతోషించి యాచకుని వృత్తి కంటే నా వృత్తి ఘనమైనది. కొంతమంది ఇళ్ళ దగ్గరికి వెళ్లి అడుక్కుంటారు కదా! నాకు రూపాయి, రూ. 2 ఇవ్వు. డబ్బులిమ్మని వాళ్ళ దగ్గర పోయి అడిగితే 2 సార్లు ఇస్తారు, 3 సార్లు ఇస్తారు, మూడోసారి వాళ్ళు విసిగిచ్చుకుంటారు. అయినా వాళ్ళు తిడతారు. అయినా సరే వాళ్ళ ఇంటి దగ్గర కాపలా కాసేసి వాళ్ళిచ్చిన డబ్బులిచ్చిన దాకా ఆడే కూర్చొని వాళ్ళు తీసుకుంటారు. అటువంటి వృత్తి కాదే నాది. భిక్షా వృత్తి కాదే నాది. నేను న్యాయంగా, కష్టంగా నా బలం వల్ల నేను సంపాదించుకుంటున్నాను. వేదములు, శాస్త్రములు చదువుకొనలేదని నన్ను మీరు నిందించుచున్నారు. నేను వేదాలు చదవట్లేదని మీరు నన్ను అంటున్నారు. వేదము చదువుకున్న వారి వృత్తి ఏమిటి? వేదాలు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ముష్టి శాస్త్రం నేర్చుకున్న వారి వృత్తి ఏమిటి? ఈ శాస్త్రాలు నేర్చుకున్న వాళ్ళ పని ఏంటి? ముష్టి చదువుకొని ముష్టి ఎత్తుకుని కంటే చదువుకొనక పీనుగులను మోయటం మంచిది. అంటే ముష్టి చదువు అంటే వేదాలు చదువు ముష్టి చదువు అంటున్నాడు. ముష్టి చదువుకొని, ముష్టి ఎత్తుకొని ఎళ్లి నేను అడుగుతాం గదా! బ్రాహ్మణార్థానికి వెళ్ళటము, యజ్ఞ యాగాదులు నేనింత ఈ యజ్ఞం చేస్తాను. నాకింత డబ్బులియ్యమని అడుగుతారు గదా! అట్లా నేనెవరిని అడగట్లేదుగా. నేను చనిపోయిన శవాలను మోసి నేను డబ్బు సంపాదిస్తున్నాను. ఈ ముష్టి విద్యలు నాకక్కర్లేదు. అవన్నీ నాకవసరం లేదు. ఒకరింటికి వెళ్ళనక్కర్లేదు. నేను ఎవరింటికి వెళ్ళట్లేదు. నా ఇంటికి అందరికి వద్దురు. అందరూ నాకు పని ఇస్తానని నా దగ్గరికే వస్తారు. అందరికి నాతో పని కలదు. ప్రతి ఒక్కళ్ళకి నాతో పని ఉంటుంది. నేను కాలు మీద కాలు వేసుకొని ఇంట్లో కూర్చునిన్నప్పటికిని నా ఇంటికాడ కొందరు వత్తురు. నా వృత్తి వరహాల చెట్టు. ఎప్పటికప్పుడే పంట. ఇది నెల జీతము వృత్తి కాదు. అది వట్టి పాడు వృత్తి. 30 దినములు రాత్రియు పగలు పనిచేసి 10 20 రూపాయలను సంపాదించుట ఏమి ప్రయోజకత్వము? నన్నాపేక్షించు వారిలో కొందరు యాచకులే. కొందరు పెద్దలు సంపాదించి పెట్టిన భూముల మీద జీవించువారు. అటువంటి వారందరూ మనోవృత్తి విధవలు. తన భుజశక్తి మీద సంపాదించలేనివాడు పిత్రార్జితం నమ్ముకొని కాలక్షేపము చేయువాడు అట్టి అప్రయోజకుడు. నేను గట్టి ప్రయోజకుడిని. నా భుజశక్తి వల్ల జీవనం చేయుచున్నాడును. పల్లకి మోయుట ఎటువంటిదో కటుకు మోయుట కూడా అటువంటిదే. ఇంకా ఏమంటున్నాడు? కొంతమంది ఏం చేస్తారు? పెద్దలు సంపాదించిన డబ్బుతో ఉంటారు. వాళ్ళు కదా అ- అప్రయోజకులు. అలాగే ఏదో ఒక పని చేసి సంపాదిస్తుంటాము. ఒక నెల రోజులు పని చేస్తే మనకెంతో డబ్బులొస్తాయి. ఒక రూ. 20, రూ. 30 వస్తాయి. అదేమి అవసరం లేదు కదా! నేనెవరింటికి వెళ్ళక్కర్లేదు. అందరూ నా ఇంటికే వస్తారు. నా వృత్తి ఎటువంటిది? వరహాల చెట్టు లాంటిది. రోజు పెరిగే కొంది నాకు పెరుగుతానే ఉంటది గానీ, తరిగేది ఉండదు. అటువంటి నాకు ఈ జీతాల వృత్తి అయితే నాకు లేదు. కాబట్టి నేను భుజబలం వల్ల నేను సంపాదించుకుంటున్నాను. కదా! కాబట్టి కొంతమంది పల్లకి మోసిదా సంపాదించుకుంటారు గదా! పల్లకి మోటి ఎటుంటిదో కటుకు మోయటు కూడా అటువంటిది. పల్లకి ఎలా మోస్తారో కటువు కూడా అలాంటిదే. అంటే కాటికి మన మోస్తాం గదా! అది కూడా అలాంటిదే. పెండ్లి పల్లకి మోతకు డబ్బు పుచ్చుకొనుట న్యాయమై, దీని మోతకు డబ్బు పుచ్చుకొనుట అన్యాయమగునా? పల్లకి మోస్తారు గదా! వాళ్ళు డబ్బులు తీసుకుంటారు గదా! అలాగా ఈ కటువు మోయటం కూడా మంచిదే కదా! దానికి డబ్బులు తీసుకుంటే ఇది అన్యాయం అవుతుందా? నా వలన మీకు తలంపులు వచ్చాయా? నా వల్ల నీకు తప్పులొస్తాయా మీకు?
తెలుగు వాళ్ళు మరెందుకు పనికిరారన్న అపకీర్తి తొలగించి ఏ పనో పెట్టినను సరే తెలుగువారు సమర్థులే అని లోకములో వెల్లడి చేసినాను. అందుకనే నా మీద మీకు విశ్వాసం లేదే. ఛీ, మీతో మాట్లాడకూడదు పోండి అని ఎదుటివాడు మరలా నోరెత్తలేనట్లు యుక్తులు పలికేవాడు. ఇక తెలుగువారు ఎందుకు పనికిరారు అని అపవాదు ఉంది. ఆ అపవాదు తొలగించడానికి నేను ఈ వృత్తిని ప్రారంభించాను. అందుకనే నా మీద కృతజ్ఞత ఉండాలి కదా అని చెప్పేసి తన మాటలతో చెప్తాడు. అలా చెప్పి తన యుక్తులు చాలినప్పుడు, ఆ యుక్తులు అంటే ఉపాయాలు. తన ఇలాగ మాటలన్నీ చెప్తాడు. అలా ఉపాయాలు ఎప్పుడు వాళ్ళకి పారలేకుండా వాళ్ళు మళ్ళీ తిడుతూ ఉన్నారనుకో, అప్పుడేం చేస్తాడు, తన 9వ అట్ట పారాయణము చేసి శేషంకో పేన పూరయేత్ అన్న మాట సార్థకము చేయుచునను. ఇక చివరికి ముగింపు అనేది పలుకుతాడు. తన 9వ అట్టం తెలుసు కదమ్మా, తెట్ల వర్షం, ముష్టిఘాతకం. ఇక అది తెట్ల వర్షం తాగిపోతే ఇక ముష్టిఘాతకం ప్రారంభిస్తాడు. ముష్టిఘాతం అంటే పిడికిలు బిగించి కొట్టడం. ఇక వారికి పూర్తి ముగింపుని పలుకుతాడు. వాళ్ళకి నోరు మూపిస్తాడు. ఇక పాపయ్య ఏ ఏ సుదినము ఏ మంచి ముహూర్తమున తన వృత్తి ఆరంభించనో కాని అది దినదిన ప్రవర్తనమాయనమయ్యను. పునః పెద్ద పట్టణమగుటచే ప్రతి దినం అతడు 2-3 పర్యాయములు రుద్రభూమికి పోవలసి నా పని కలుగుచుండును. రుద్రభూమి అని అంటే శ్మశానానికి. మసూచి విసూచి వచ్చిన కాలములో అతడు భూతగణ పరివృత్తుండై సాక్షాత్ రుద్రుడు వలె శిష్య సమేతుండై తరచు శ్మశానంలోనే యుండుచూ వచ్చును. ఇక ఈ మసూచి వ్యాధులు గనక వచ్చిన రోజైతే పునః పెద్ద పట్టణం కదా, ఆ పెద్ద పట్టణంలో ఈ మసూచి వ్యాధి వచ్చినందువల్ల చాలా మంది చనిపోవడం వల్ల తను తన శిష్యులు ఎప్పుడు కూడా శ్మశానంలోనే ఎక్కువ, శివుడు ఎప్పుడు శ్మశానంలో ఉంటారు కదా, కాబట్టి అలా సాక్షాత్ శివుడిని చూసినట్లుగా ఎప్పుడు శ్మశానంలోనే ఉండేవాడట. పని తొందరొచ్చే ఒకానొక దినమున అతడు భోజనము చేయకపోయేటయో తన పొలములోనికే అన్నము తెప్పించుకొని తిను పంట కాపువలే శ్మశానములకే 10 రొట్టెలు తెప్పించుకొని ఎట్లో తీరిక చేసుకుని ఆ రొట్టెలు నోట్లో వేసుకొని మరలా పని చేయ తటస్థించుచుండును. ఇక కొంతసారంలో పొలం పనికి వెళ్ళే వాళ్ళైతే ఆ అన్నం తీసుకొని వెళ్ళి ఆయన పని చేసుకొని మధ్యలో ఎలాగైతే భోజనం చేస్తారో అలాగే మన పాపయ్య కూడా ఈ ఈ శవాలను కాల్చే సమయంలో తను ఎట్టోగొట్ట వీలు చేసుకొని ఏదో ఒక సమయంలో ఒక రొట్టెలు తెప్పించుకొని అక్కడే తిని తన పనిని చేసుకుంటూ ఉండేవాడు. మూరుడేసి పొడుగు చుట్టలున్న నోట వెలుగుచున్న సమయంలో పాపైన శిష్యులను రాత్రులు దూరము నుండి చూచువారు పురివి దెయ్యములుగా శ్మశానంలో విహరించుచున్నవని పలుమారు భయపడి పరుగెత్తుతూ వచ్చిరి. ఇలాగా రాత్రులు పగలు అక్కడ శవాలను గాలుస్తూ ఉన్నందువల్ల ఇక వీళ్ళు రాత్రిపూట్ల ఏం చేసేవాళ్ళు, పొగ చుట్టలో కాల్చేవాళ్ళు. ఎవరు, పాపయ్యతో ఉన్న 3 శిష్యులు. అలాగా పొగ చుట్టలు కాల్చే దూరంగా చూసే వారికి ఎలా కనిపించింది, ఎర్రంగా మంట కనపడుతుంది కదా, అది చూసి దెయ్యాలేమోనని చెప్పి కొంతమంది భయపడి పారిపోయేవారట. అన్ని వృత్తులలో ధర్మం ఉన్నట్లే పాపయ్య వృత్తిలో కూడా కొంత ధర్మం ఉండేది. పేద పీనుగులను అప్పుడప్పుడు మూల్యం కొనకుండా అతను తీసుకొని వెళ్ళుట కలదు. తన అయిష్టుల కడను ధనవంతుల యొద్దను ఎక్కువ ధనము గ్రహించుట కలదు. ఒకరి కడను ఎక్కువ మరి ఒకరి కడ తక్కువ ఎలా తీసుకుందామని ఎవరైనా అడిగినప్పుడు ఇది వ్యాపారము, సమయము కొలది బేరము, ధాన్యాదుల ధర నేడు పుట్టి 20 ఎల్లుండి 30 ఉండకూడదా అని వారి వాదములు ఖండించుచుండును. ఇంకా ఏం చెప్తాడు, ఎవరైనా అనాథ పీనుగులు కనుక ఉంటే వాళ్ళ దగ్గర అసలు డబ్బులే తీసుకోడు. ఎవరైనా డబ్బున్న వాడి దగ్గరికి అయితే కొంత డబ్బు ఎక్కువగా తీసుకుంటాడు. ఇలాగ లేని వాళ్ళ దగ్గర ఒకటి, ఉన్న వాళ్ళ దగ్గర ఒకటి, ఒక్కొక్కరి దగ్గర ఎందుకు ఇట్లా ధనం తీసుకుంటున్నారు ఎవరన్నా అడిగితే ఏమని చెప్తే, ఇది వ్యాపారం అయ్యా, ఈ రోజు 20 రూపాయలు ఉన్న వస్తువు రేపు 30 రూపాయలు అవ్వడం లేదా అంతే అని చెప్పేసి వారి వాదనలను ఖండించేస్తాడు అనమాట. శవములకు 4 వరహాలు, 8 వరహాలు, 10 వరహాలు పుచ్చుకొనుటయే కాక తక్కువ లెక్కలేదు, మరియు వరహాల లెక్కయే కాని చిల్లర లెక్కలేదు. ఇక శవాలను కాల్చేటప్పుడు 4 వరహాలు, 8 వరహాలు, 10 వరహాలు కూడా తీసుకుంటాడట. అంతే తప్ప చిల్లరగా మాత్రం కాసి కాను, ఆ గాజులు, కానిలు, బేడలు, దమిడిలు ఇవి మాత్రం తీసుకునేవాడు కాదు. లోభత్వము చేతను, ధనహీనత చేతను కొందరు ప్రేత బంధువులు సహాయము చేయమని వేడినప్పుడు ఈసారి కాదు మరి ఒకసారి చూడవచ్చులేండి అని బదులు చెప్పుచుండను. ఎవరన్నా పిసినారోళ్ళు ఉంటారు కదా, లోభత్వం అంటే పిసినారనమాట. తర్వాత ధనహీనము చేత అంటే డబ్బులు లేకపోవటం చేత కొందరు ఏం చేస్తారు, ఆ శవాల యొక్క బంధువులు ఉంటారు కదా, ఇప్పుడు మరీ ఇంత ఎక్కువ డబ్బులు అడుగుతావు, ఏదో కొంత తీసుకోవయ్యా అని వాళ్ళు అన్నప్పుడు
సరే ఇప్పుడుకి నేను అడిగిన ఇవ్వండి. మరొకసారి చూద్దాంలేండి. మీరు అడిగినంత మీరిచ్చే అంత తీసుకుంటాను అని బదులు చెప్తాడట. అప్పుడు వారిది అమంగళముగా ఎంచి ఇది ఏమయ్యా! ఈసారికే మేమింత ఘోర దుఃఖం అనుభవించుచుండగా మరి ఒకసారి మా ఇటువంటిది రావాలి ననుచున్నావా అని వారు దూషణ పూర్వకముగా అడుగుటయ్యో అతడిట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఇక ఏమంటారు? ఏమయ్యా! ఇప్పుడే చనిపోయినందుకు మేము బాధపడుతూ ఉంటే, మరి ఒకసారి జరిగినప్పుడు డబ్బులు తీసుకుంటా తక్కువిద్దాం అంటారా? అంటే మా ఇంట్లో మరొకసారి అమంగళం జరగాలంటావా? ఛీ! ఏం మనిషివయ్యా నువ్వు? అని చెప్పేసి వాళ్ళు తిట్టడానికి ప్రారంభిస్తారనమాట. అప్పుడు వాటికి తన ఈ సమాధానం ఇలా చెప్తాడు. ప్రత్యుత్తరం అంటే సమాధానం ఇలా చెప్తాడు. ఏమంతా ఓ అఘాయిత్యము! ఈ పోయిన వాడొక్కడు తప్ప మీ ఎంట మరెవ్వరు చావరా? ఉట్టి గట్టుకొని ఊరేగుదురా? చిరకాల జీవులా ఏమిటి? దేహములు కాని ఇవి లోహములు కావు కదా! జాస జాతస్య మరణం ధ్రువం అను మాట వినలేదా? ఎప్పటికైనా మీరందరూ నా చేతిలో పడువారే. అతనితో వాదనము చేయుట, కార్యభంగము చేసుకొనుటయని ఎవరు మాటలాడక ఉండు మాట్ల మాటలాడువారు కారు. ఇకేమంటాడు? వెంటనే ఏమయ్యా! మీరేమన్నా పుట్టేసి జీవితాంతం ఇలాగే ఉంటారా? మీకేమన్నా చావు రాదా? ఏమన్నా అట్లానే మీరు చావు లేకుండా అలాగే ఉండిపోతారా? బ పుట్టేవాడు మరణం తప్పదు అని అన్నాడు కదా! ఈ భూమండలంలో. ఆ మాట మీరు వినలేదా? మీరేమన్నా చిరంజీవులా? లేకపోతే మీ దేహాలేమన్నా ఇనుప ఇనుప వాటితో చేసున్నారా? ఎప్పుడైనా మీరు చనిపోవాల్సిందే. మీరు నా చేతిలో పడి మీ శవాలు నేను మొయ్యాల్సిందే. అని వారికి సమాధానం చెప్పేవాడు. అలా చెప్పటం వల్ల కార్యభంగము అంటే కార్యం అంటే పని, భంగం అంటే ఆటంకం. ఇక తప్పుడు చేసే పని కూడా ఆగిపోతుందని చెప్పి వారెవరు మాట్లాడకుండా అతను అడిగిన ధనాన్ని ఇచ్చేవాళ్ళు. ఈ శవదహనమునకు తోడుగా మహాపిండ భక్షణ అతనికి విశేష ధనమును కూర్చెను. బ్రాహ్మణుడు మృతి నొందినప్పుడు 32 చిన్న చిన్న అన్నపిండములు నేతిలో ముంచి బ్రాహ్మణుని చేత తినిపింపవలయునని ధర్మశాస్త్రమున కలదు. అదే అది ఏ కాహ అది ఏ కాహమందురు అది ఏ కాహమందురు అంటే కొంతమంది ఎవరైతే చనిపోతారో వారి తర్వాత చనిపోయి శవాన్ని ఇచ్చిన తర్వాత పిండ ప్రదానం చేస్తారు కదమ్మా. ఆ పిండ ప్రదానం చేసేటప్పుడు చిన్న చిన్న లేదు ఉండలు అంటే పిండములు చేసేసి అవి ఎవరికన్నా కన్నా ఇప్పట్లో అయితే మన కాకులకి వాటికి వదిలేస్తాం, లేకపోతే నీళ్ళల్లో వదిలేస్తాం. అప్పట్లో ఏమయ్యేదంటే బ్రాహ్మణుడు గనక తింటే తన పితృదేవతలే వచ్చి తిన్నట్టుగా వారికి స్వర్గం లభించినట్టుగా వారి నమ్మకం అన్నమాట. అందుకని చెప్పేసి ఎవరైనా ఈ పిండాలను ఎవరు తినరు గదా! అలా గనక ఎవరైనా తిని ఉంటే దానికి ఇన్ని వరహాలు అని చెప్పి డబ్బులుండేవి. అందుకని చిన్న చిన్న ఈ బ్రాహ్మణుడికి మన పాపయ్య ఏం చేసేవాడు? వాటిని తినేవాడు. తిని అట్లా గూడా డబ్బుని సంపాదించేటివాడు. అవి తిని అవి తినుట మిక్కిలి తప్పు. అలాంటివి తినడం తప్పు. గొప్ప అమంగళము. అంటే అవి ఆ పిండంలో తింటే వాళ్ళకి గూడా ఏ పిశాచాలు చనిపోయిన వాళ్ళు పడతారో ఇలాంటివి అనుకుంటూ ఉంటారు. అందుచేత అవి తినుట ఒప్పుకొనరు. కొంతమంది అయి తినటానికి మేము తినము. మీరు నీళ్ళలో ఏసేసుకొని లేకపోతే కాకులకి వాటికి పెట్టేసుకోండి అని అంటారు. తినరు. అందుచేత ఎల్లవారునవి అగ్నిహోత్రమున హుతము చేయుదురు. వాటినేం చేస్తారు? అగ్నిహోత్రములో వేసేస్తారనమాట. అగ్నిలో వేస్తారు వాటిని. ఎక్కడో దేశాన ఒక్కొక్కడు మహాసురుడు బయలుదేరి పిండమున ఒక్కొక్క వరహ పుచ్చుకొని అవి తిని 10 మంది కొట్టురను భయమున ఎవరికి కనబడకుండా రాత్రి వరకేదో గదిలో కూర్చుండి చుండును. ఆ పిండాలను ఎవరు తినరు గదా! ఒకవేళ ఎవరైనా రహస్యంగా గనక ఆ పిండాలు గనక తింటే మీకు వరహాలు ఇస్తానంటే, ఎక్కడో ఒక గదిలో కూర్చొని ఆ పిండాలు తిని, ఆ డబ్బులు పుచ్చుకొని వాడు ఎటో ఎవరు కనపడకుండా ఎళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే అందరూ తెలిస్తే తంతారు పట్టుకొని. ఆ పిండములు బ్రాహ్మణులు తిన్న పక్షమున తమ పితృదేవత తప్పక మోక్ష పదమును ప్రాప్తింతురని మహారాష్ట్ర బ్రాహ్మణులకు నమ్మిక కలదు. అందు గౌతమి కృష్ణవేణి తీర బ్రాహ్మణులు తినచో వేరు కొలత లేక తమ పెద్దల నిమిత్తము వైకుంఠ ద్వారములు తెరిచి ఉండునని వారి దృఢ విశ్వాసము. అట్టి వారెవరదిది వరకు వారికి దొరకకపోవుటచే ఏకాహ పిండములు అగ్నిహోత్రము పాలగుచుండెడివి. ఇంకా మన కృష్ణా గోదావరి తీరంలో ఉన్న బ్రాహ్మణులు అంటే బాగా వేదాంగాలు స్పష్టతతో మాట్లాడేటటువంటి వారు అని చెప్పేసి ఈ మహారాష్ట్రీయులకి ఎంతో గౌరవం కదా మన బ్రాహ్మణులు అంటే కృష్ణ కావేరి మన బ్రాహ్మణులు అంటే. అందులో అటువంటి బ్రాహ్మణుడు ఏకపిండాక్ష భక్షణము చేస్తాను అని అంటే
వారికి ఇంకా ఆనందం కదా. అటువంటి భక్షణము చేస్తే తమ పితృపేదలు డైరెక్ట్ గా మోక్షానికి వెళ్ళిపోతారు అని, మోక్షం ప్రాప్తిస్తుందని వాళ్ళ నమ్మకం కదా. ఇక అటువంటి వారు ఎవరు దొరకకపోతే ఇది అగ్నిహోత్రంలో వేయవలసి వచ్చేది. కాబట్టి వాటిని తిని డబ్బు సంపాదించుకునేవాడు. పాపం వెళ్ళిన తర్వాత అట్టి కొరత తీరిపోయింది. అగ్నిహోత్రంలో వేయాల్సిన పని తీరిపోయింది. వైకుంఠ కైలాస లోకముల ద్వారములు ముద్దల మిరుగుటకు తెరవబడిన పాపయ్య నోరు వలనే ఎల్లప్పుడు తెరవబడి ఉండును. అగ్నిహోత్రుని నోట కరక్కాయ కొట్టి పాపయ్య 32 ముద్దలు నేతిలో ముంచిన ముద్దకు వరహ 2 వరహాలు 3 వరహాలు సమయము కొలది లాగి వేయిచుండును. సర్వభక్షకుడైన అగ్నిహోత్రువు నాకైనను నెయ్యి సరిగా జీర్ణము కాక అజీర్ణము చేసి ఉండును కాని పాపయ్య ఎన్నడూ అజీర్ణ మెరుగడు. పూర్వపు వారు భయము చేత రహస్యముగా తినుచూ వచ్చిరి. పాపయ్య అట్టి భయము లేదు కావున అతడు బహిరంగముగా తినుచూ వచ్చెను. పాపయ్య నమ్మిన దానిని సరిగా ఆచరించినట్టి మహాసురుడని చెప్పుట ఏమి సందేహము కలదు. పాపయ్య వెళ్ళిన తర్వాత ఆ పిండాలు తినేటటువంటి కొరత తగ్గిపోయిందట. ఆ అగ్నిలో వేసేటటువంటి కొరత తగ్గిపోయింది. ఎందుకంటే మన పాపయ్య నోరు తెరిచేవాడు. ఏది ఆయన నోరు తెరిస్తే వైకుంఠానికి డైరెక్ట్ గా ద్వారం గనక తెరిచినట్లుగా ఒక్కొక్క పిండం నేతిలో ఉంచే పడిన ఒక్కొక్క పిండము నోట్లో వేసుకుంటే ఆ చనిపోయిన వారు వైకుంఠ ద్వారాలు గనక వాకిళ్ళు తెలిసినట్టుగా వాళ్ళు వెళుతూ ఉండేవాళ్ళని వాళ్ళు నమ్ముతూ ఉండేవారు. కాకపోతే మన పాపయ్య ఏం చేసేవో అగ్నికి నోట కరక్కాయ కొట్టినట్టుగా, అంటే కరక్కాయ చేదు కదా, అగ్నిలో కదా వాళ్ళు వేస్తే అగ్నిహోత్రుడు అగ్ని తింటాడు కదా, ఆయనకి నోట కరక్కాయ కొట్టేసి ఇక్కడ ఒక్కొక్క ముద్దకి 2 వరహాలు 3 వరహాలు 4 వరహాలు అలా తీసుకున్నాడు. ఇక లాస్ట్ ఇక 2 3 ముద్దలు ఉన్నాయి అనుకోండి, ఇక రేటు పెంచేస్తాడు అనమాట. ముద్దకు రేటు పెంచేస్తాడు. అంటే పిండానికి రేటు పెంచేసి ఇది తింటే నువ్వు ఇంత డబ్బులు ఇస్తే ఆ పిండం తింటానంటాడు. ఆ విధంగా అతనికి డబ్బులు బాగా సంపాదించాడు. అలా నేతిలో ముంచి తిన్నందువల్ల అజీర్తి వస్తుంది. కానీ మన పాపయ్యకి ఎటువంటి అజీర్తి కూడా రాదు. ఇక ఇక పాపయ్యకి ఎటువంటి ఆ రహస్యముగా తింటే భయం ఉంటుంది కొంతమందికి. మన పాపయ్యకి అటువంటి భయాలు ఏమీ లేవు. ఏదో రహస్యంగా గదిలోకి పోయి తినేవాళ్ళు కదా, మన పాపయ్యకి అటువంటి భయాలేమీ లేదు. ఏదే బహిరంగంగా అంటే అందరూ చూస్తుండగానే ఆ పెండములో ఒక నోరు తెరిచి ఇక మహాసూరుడు అని చెప్పేసి ఆ పెండలు నోరు తెరిచి చక్కగా తినుచుండేవాడు. అతనికి ఎటువంటి భయము లేదని మనం మహాసూరుడు అని చెప్పి మనకి అని చెప్పుకోవచ్చు. ఈ విధముగా నిర్భయముగా 2 పనులు నీటి వల్ల అనేకులు చేసిరి. కాని వారందరూ పాపయ్య శిష్యులే. అట్టి వారందరూ పాపయ్య పేరు చెప్పి దీపము పెట్టి మ్రొక్క కొనవలెను. అది అతడు పెట్టిన భిక్షమే. పై 2 వృత్తుల వల్ల పాపయ్య నెలకు 100 కొలది రూపాయలు ఆర్జించెను. ఇంకా పునహాకు కొంతమంది వేదాలు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. పాపయ్య అందరి ముందు బహిరంగంగా తిన్నంట. ఒకడు ప్రారంభిస్తే మిగతా వాళ్ళు కూడా వాడు చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు, మిగతా వాళ్ళు కూడా ఆ పని చేస్తారు కదా. ఆ విధంగా చేసి ఇక మిగతా వాళ్ళు కూడా ఆ విధంగా పిండమును భక్షించి డబ్బును సంపాదించి ప్రారంభించారు. కాబట్టి అలాగ డబ్బు సంపాదించుకున్న వారందరూ కూడా పాపయ్యకు నమస్కారం చేయవలసిందే. అతనికి దండాలు పెట్టాలి. అతని పటం పెట్టేసి అందరూ కూడా మొక్కుకోవాలి. ఎందుకంటే అతని వల్లే కదా కొంతమంది డబ్బులు సంపాదించుకుంటున్నారు. తర్వాత చూడండి. కానీ అది అంతయు నిలిచినది కాదు. ఇక ఒక లక్షల వందల కొద్ది డబ్బు అయితే సంపాదించాడు, కానీ ఆ డబ్బు అయితే నిలబడలేదు. ఎంత చెట్టుకు అంత గాలి. అంటే మనం ఎంత సంపాదిస్తే అంత, చెట్టు కొంచెం ఉంటే దానికి కావాల్సినంత ఉంది, గాలి వస్తుంది. కానీ ఇతను డబ్బు సంపాదించాడు, కానీ అతను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. చూడండి. అర్ధ ప్రాణములు కవల పిల్లలు. అడుగడుగున బ్రాహ్మణులకు ఎన్ని గండములు ఉన్నవో అర్ధము నాకు అన్ని గండములే ఉన్నవి. పాపయ్య గొప్ప దాత. అది వరకు బ్రాహ్మణులకే గాని దానమీవురని గొప్ప అప్రదిష్ట కలదు. ఆ అప్రదిష్ట పాపయ్య తొలగించి శూద్రులకును కూడా దానములు ఇయ్యంజొచ్చెను. అంతకుముందు బ్రాహ్మణులు ఏం చేసేవాళ్ళు, తమకు వచ్చినటువంటి ధనాన్ని బ్రాహ్మణులకు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వారికి సహాయం చేసేవాళ్ళు. కానీ అట్లా సహాయం చేస్తారు అని చెప్పేసి బ్రాహ్మణులకు ఒక అపవాదం ఉన్నది, ఆ అపకీర్తి ఉంది. కాబట్టి ఆ అపకీర్తిని మన పాపయ్య తొలగించాడు. ఎందుకంటే బ్రాహ్మణులే కాకుండా శూద్రులకు కూడా అతను దానాలను ఇచ్చాడు. ఎలా అంటే చూడండి.
మగవారికే దానములు ఇచ్చుట మనలో పూర్వాచారం. అంటే అప్పుడు ఆడవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు కదా! అందుకని మగవాళ్ళకే దానాలు చేసేవారు. ఆ ఆచారమును మార్పు చేయదలిచి అతడు ఆడువాండ్రకే దానములియ్యచొచ్చెను. కుంటివాండ్రకు, గుడ్డివాండ్రకు ఏదిని విదుల్చుటకు అతనికి ఇష్టం లేదు. వారేదో ఘోర పాపము చేయను బట్టి భగవంతుడు వారికి దండించుటకై అంగవైకల్యము వారికి ప్రాప్తింపజేయుటచే అట్టి వారిని మనము డబ్బిచ్చి పోషించిన పక్షమున రాజద్రోహులను రక్షించిన వారిపై రాజునకు కోపం వచ్చినట్లే ఈశ్వర ద్రోహులను రక్షించిన పక్షమున ఈశ్వరునకు మనపై కోపము వచ్చి మహానరకమును ద్రోయునని అతడు నమ్మి అటువంటి వారికేమియూ సాయం చేయక రూపరేఖ విలాసములు కలిగిన ప్రాయము కలిగిన హోయలు కలవారికై ఏదైనా గుప్తదానములు చేయుచుండును. రూపరేఖ అంటేను చక్కగా అందంగా రూపము అంటే ఆకారము చక్కగా ఉన్నవారికి విలాసములు అంటే చక్కగా ఆనందంగా ఉండేటటువంటి వారికి ప్రాయము అంటే వయసులో ఉన్నటువంటి వారికి హోయలు అంటే చాలా అందాలు వలకబోసేటటువంటి వారికి గుప్తదానాలు గుప్తదానం అంటే రహస్యంగా దానాలను చేసేవాడంట. ఈయన ఏం చేశాడు అంతమంది మగవాళ్ళకే దానాలు ఇచ్చేవాళ్ళు కదా దాన్ని పోగొట్టాలని చెప్పేసి మగవాళ్ళకు కాకుండా ఆడవాళ్ళకు మాత్రమే దానం చేసేవాడంట. అది కూడా ఎటువంటి ఆడవాళ్ళకి కుంటి గుడ్డి ఇలాగ అంగవైకల్యము కలిగినటువంటికైతే ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటారా అంటావా? ఆ కుంటి గుడ్డి గూని ఎందుకు వచ్చిందంటారు? ఆ ఈశ్వరుడు శాపం ఇచ్చాడేమో. కాబట్టి ఆ శాపం ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ఆ శాపాన్ని అనుభవించాలి. మనం గనక అతనికి వాళ్ళకి సహాయం చేసామనుకో ఈశ్వరుడు కోపం వచ్చి మనల్ని నరకానికి పంపిస్తాడు. కాబట్టి వారికి సహాయం చేయకూడదు. మళ్ళీ కాబట్టి మనం ఏం చేయాలి? అందంగా ఉన్న వాళ్ళని, చక్కగా రూపం కలిగిన వారిని, వయసులో ఉన్న ఆడపిల్లలకి, అందాలు ఒలకబోసేటటువంటి ఆడపిల్లలకు మాత్రమే రహస్యంగా దానాలు చెయ్యాలి అని చెప్పి వారికి మాత్రమే చేసేవాడు. చూడండి. ఇక తర్వాత పాత్రదాన ప్రావీణుడైన పాపయ్య కథమన ఎందరో చాకలి సానులు మంగలి మగువలు గమ్మిళ్ళ గరితలు నిడగమ్మె నిడగమమ్మె గత్తెలు సాలి జవరాన్రు గొల్ల గుబ్బెత్తలు బాగుపడిరి. ఈ దానము లేని పక్షమున పాపయ్య బంగారు గోడలు కట్టియుండును. కాని లక్ష్మి పక్షపాత మనస్కురాలు అందుచేత మగవాని అండనుండక తన జాతి ఆడువాండ్ర కడకు పోయెను. అది కాక ప్రాణము కన్నా గ్రుడ్డియు బ్రతుకున పులికి పుట్టిన పిల్లలియు బ్రతుకున పల్లేరు చెట్లనియు ఎదిగి వృక్షములగున అట్లైనచే జగములాగున ప్రతి వాడు సంపాదించిందంతయు నిలువ చేసిన పక్షమున జ్యేష్ఠాదేవికి నిలువ నీడ ఉండున పాపయ్యకి పాపయ్యకి ఇప్పటి 50 సంవత్సరములు వచ్చినవి. పునహాకు వచ్చి 20 సంవత్సరములు అయినవి. పోయినవి పోగా అతని యొద్ద 3,000 రూపాయలు నిలిచినవి. అప్పుడు ఒక మారువాడి యొద్ద కొంత సొమ్ము అతడు నిలువ చేసి ఉండుటచే ఏం ఈ మాత్రమైనను కనబడినది. ఆ సొమ్ము కూడా ఎన్నో సార్లు తీసుకొనుటకితడు యత్నించి మారువాడిని గట్టిగా అడిగను. ఇక ఎవరు చేశారు? ఇక మన చాకలోళ్ళు, మంగళోళ్ళు, గంపలు మోసేవాళ్ళు, తర్వాత జవరాండ్రు, ఆ తర్వాత వాళ్ళు గొప్పెగత్త గొల్లోళ్ళు, వారు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికంటే రోజు కూలి పనులు చేసుకునే వాళ్ళు అనమాట వీళ్ళందరూ కదా! వారందరికీ ఏం చేసేవాడు? దానాలు చేసేవాడు అనమాట మన పాపయ్య. ఎందుకంటే లక్ష్మీదేవి ఎటువంటిది? పక్షపాత మనస్కురాలు. అంటే ఆవిడకి పక్షపాతం ఉంటుందన్నమాట. ఆడవాళ్ళ దగ్గరే ఉండాలని. ఎందుకంటే మగవాళ్ళ దగ్గర ఉండను అని ఆడవాళ్ళ దగ్గరే ఉంటాననుకుంటుందంట. కాబట్టి తన జాతి వాళ్ళ దగ్గరే ఉంటుంది. హ్మ్. ఎందుకనంటే పాము తన గుడ్లన్నీ తింటుంది గదా! గుడ్లను తినకపోతే పాము కన్నా గుడ్లన్నీ బతుకుతాయా చెప్పండి? పులికి పుట్టిన పిల్లలన్నీ బతుకుతాయా చెప్పండి? పల్లేరు చెట్లన్నీ పెద్దయి అయిపోయిననుకోండి, అవి ఇక ఈ ప్రపంచంలో ఉంటాయా అవి అటువంటియి? ప్రతివాడు సంపాదించిన డబ్బంతా కూడా నిల్వ దాచుకుంటూ ఉంటే, మరి లక్ష్మీదేవి నిలబడుతుంది. మరి జ్యేష్ఠాదేవి ఎక్కడుండాలి? వాళ్ళ అక్కే గదా! లక్ష్మీదేవి అక్కయ్యే గదా జ్యేష్ఠాదేవి. మరి ఆవిడెక్కడ నివాసం ఉండాలి? అని చెప్పేసి మన పాపయ్య తను సంపాదించిన డబ్బునంతా కూడా ఆడవాళ్ళకి, అందమైన ఆడవాళ్ళకి మాత్రమే ఇవ్వడం వల్ల, ఇక దాని దగ్గర డబ్బులంతా కూడా సంపాదించిన డబ్బంతా కూడా ఖర్చయిపోతూ ఉంది. కానీ మన పాపయ్యే మన పునహాకు వచ్చి 50 సంవత్సరాలు అయింది. ఇక పునహాకొచ్చి 20 సంవత్సరాలు, అతని వయసు 50 సంవత్సరాలు. ఇక డబ్బులు పోయినవి పోగా ఒక 3,000 రూపాయలు మాత్రమే ఒక మార్వాడి దగ్గర దాచిపెట్టాడు.
ఆ మారువాడి దగ్గరికి అప్పుడప్పుడు పోయి మళ్ళీ ఆడవాళ్ళకి ఇవ్వాలి కదా! అందుకని పోయేసి నా డబ్బులు నాకివ్వు అని చెప్పేసి అతన్ని అడుగుతూ ఉండేవాడు. కానీ అతను ఇచ్చేవాడు కాదు. ఎందుకు డబ్బులు తన డబ్బులు తను ఇవ్వటానికేంటి అని మీకు అనుమానం వస్తుంది. ఎందుకో ఇప్పుడు చూడండి. కానీ ఈ బ్రాహ్మడు దిక్కులేనివాడు. ఏ పొడుపు కత్తి ఇంటునో శ్మశానంలోనో ఆకస్మికగా చచ్చిపోగలడు. అప్పుడు ఈ సొమ్మంతయు మనకే దక్కగలదు. వీనికిప్పుడెందుకు ఇచ్చి చేత చిక్కినవి పోగొట్టుకొనవలెను అని ఆ మారవాడి తలంచి పాపయ్య వచ్చినప్పుడల్లా ఏదో వంక చెప్పి పంపి వేయుచుండెను. ఎట్లైననేమి మారువాడి మనోరథము భగ్నమైనది. మారువాడి మశూచికము వచ్చి మృతి నొందెను. అతని కొడుకు పాపయ్య సొమ్మిచ్చి వేయదలంచెను. పాపయ్యకప్పుడు పెండ్లి మాట జప్తికి వచ్చెను. మూలస్థానంలో ఒక పిల్ల ఉన్నదని అతనికి తెలిసి తనకిమ్మని ఆ పిల్ల తండ్రికి వర్తమానము పంపెను. ఆ వర్తమానము తెలిసిన తరువాత బాలిక తండ్రియగు అన్నం బొట్ల అన్నప్పగారు పిల్లకు 12 సంవత్సరములు వయసు కావున 1200 రూపాయలు ఇయ్యవలసినదనియో 300 రూపాయలు నగలు పెట్టవలసిందనియో అభయం ఉభయ మంగళ సూత్రములు పెట్టు పెండ్లి కొడుకే చేయించుకొని ఉభయులు ఖర్చులు పెండ్లి కొడుకు పెట్టుకొని మందపల్లిలోని వెంకటేశ్వర స్వామి వాడపల్లిలో కాని పెండ్లి చేసుకొనవచ్చునని అతనికి వర్తమానము పంపెను. నాన్న సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నాన్న ఇక్కడ చూడండి, మారవాడి వాడు ఎందుకు ఇవ్వట్లేదంటే ఈ బ్రాహ్మడు దిక్కులేని వాడు ఇతను ఏ ఆడద ఏ అందమైన స్త్రీల దగ్గర అక్కడ ఉండేసి ఒకవేళ చనిపోయాడు అనుకోండి, ఆ సొమ్ము అంతా మనకే ఉంటుంది కదా. కాబట్టి ఆ సొమ్ము గనక ఇవ్వకుండా ఉంటే మన దగ్గరే ఉంటుందని అతను అడిగినప్పుడు ఇవ్వకుండా ఉండేవాడు. కానీ ఈ మారువాడు ఏం చేశాడు? ఈ పాపం అనుకున్నది కాస్త జరగలేదు. ఎందువల్లంటే ఈ మనోరథము అంటే అతని ఆలోచన అయితే భగ్నమైపోయింది. అంటే అసలు జరగలేదు. ఎందుకంటే మారువాడు మశూచి వచ్చేసి చనిపోయాడనమాట. తర్వాత అతని కొడుకు పాపయ్య సొమ్ము ఇచ్చివేశాడు. మా నాన్న సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి నాన్న. ఇక పార్ట్ 5లో పాపయ్య వివాహం గురించి చెప్పుకున్నాము. సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అడుగుతున్నామ్మా, మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఇంకా బాగా చెప్పాలని అనిపిస్తుంది. ఇంకా మీకు ఎక్కువ వీడియోలు చేసి పెడతాను. వీటితో ఇయే కాదు, ఎక్కువ దేవుని యొక్క చరిత్రలు, అలాగే మన తెలుగులో ఉన్న గ్రామరు, వ్యాకరణాంశాలు చాలా వీడియోలు కూడా చేసి పెడతాను. సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.